చదువు. అటువలనే పురుషులు కూడా తమ సొంత శరీరమును వలె తమ భార్యలను ప్రేమింపబద్ధులై ఉన్నారు. పురుషులు శరీరాన్ని ప్రేమిస్తారు. ఎస్, తోకుంటా ఉంటారు సబ్బుతో 2 సార్లు. యూనో దే టేక్ కేర్ ఆఫ్ దర్ బాడీ వెల్. దే లైక్. అటువలే పురుషులు కూడా తమ సొంత శరీరం వల్లే తమ భార్యలను ప్రేమించబద్ధులై ఉన్నారు. వావ్. నీ సొంత శరీరాన్ని మోసం చేసుకుంటావా? అవునా? నువ్వు స్నానం చేయకుండా వేరే స్నానం చేపిస్తావా? నువ్వు వాసన కొడుతుంటే నువ్వే చేసుకుంటావా లేదా? అవునా? నిన్ను మోసం, అలాగే నీ భార్యను వదిలిపెట్టి ఇంకో దాని పోతావా? పోకూడదు. నీ శరీరాన్ని మోసం చేసుకోకూడదు. అందరూ చెప్పండి, నా శరీరాన్ని ఇంకా మోసం చేసుకున్నానండి. ఎస్. నువ్వు ఎవరన్నా చూసి ఇవి భలే ఉందంటే, నీ శరీరం బాగాలేదు, ఆ శరీరం బాగుందంటే ఎప్పుడన్నా అన్నావా? అనవు. సో దెర్ ఈస్ ఎ కండిషన్. యూ నీడ్ టు లవ్ యువర్ వైఫ్ యాజ్ యువర్ బాడీ. ఎంతమంది పురుషులకు మంచి బట్టలు వేసుకోవాలని ఉంటుంది? ఎస్. లవ్ యువర్ బాడీ. పురుషులతో చెప్పండి, పక్క పురుషులతో చెప్పండి, లవ్ యువర్ బాడీ అనండి. చెప్పాల్సిన పని లేదు. అంటే ఏంటి? లవ్ యువర్ వైఫ్. దోస్ హూ ఆర్ లవింగ్ మ్యారేజ్, ప్రిపేర్ విత్ హోలీనెస్. యూ విల్ ఎంజాయ్ ద మ్యారేజ్. ప్రిపేర్, సిద్ధపడుట అనండి. నేను సిద్ధపడతానండి. ఇఫ్ యు ఆర్ ఎ యంగ్ మ్యాన్, ప్రిపేర్. ఏం ప్రిపేర్ ఫర్ సెల్ఫ్ కంట్రోల్ టిల్ మ్యారేజ్. వివాహం దాకా సెల్ఫ్ కంట్రోల్తో ప్రిపేర్ అవ్వాలి. యూత్ అందరూ కలిపి ఫ్రైడే ఫాస్టింగ్ ఉండాలా? ఏముండాలా? ఫాస్టింగ్ 1 డే. 6 గంటల తర్వాత ముగించండి. వారం అంతా పరిశుద్ధంగా జీవించడానికి ఇది సామర్థ్యం అయిపోబడుతుంది. హల్లెలూయా. ఎందుకంటే ఆత్మ, శరీరం తగ్గి ఏమొస్తుంది? ఆత్మ, స్పిరిట్ విల్ యాక్టివేట్. ఎవరైతే ఫ్రైడే ఫాస్టింగ్ ఉంటారో వాళ్ళ వివాహానికి బాగా సిద్ధపడతారు. హల్లెలూయా. దోస్ హూ ఫాస్ట్, ఆ ఫాస్టింగ్ ఉన్నప్పుడు ఏం చేయాలి? ప్రేయర్ చేయాలి. ఫాస్టింగ్ పీపుల్ విల్ బీ మోర్ హోలీ దెన్ అన్ఫాస్టింగ్ పీపుల్. ఫాస్ట్ 1 day, you will see. Youth, fast 1 day. All young unmarried people, fast 1 day. That will help you. నీ మిగిలిన 6 రోజులు పరిశుద్ధంగా ఉండడానికి ఈ 1 రోజు సరిపోతుంది నీకు. ఐఎమ్ టెల్లింగ్ యూ, దట్ విల్ బి యూస్ఫుల్ టు యూ. ఫాస్టింగ్, ఉపవాసం అనండి అందరూ. ఎస్. తట్టుకోలేని, ఉండలేని పురుషులు ఉన్నారనుకోండి, ఎలాగ బ్రదరు ఫాస్టింగ్ చేయి. ఆత్మను పెంచితే శరీరం ఏమవుతుంది? కట్ అయిపోతుంది. వెన్ యూ ఇంక్రీజ్ ద స్పిరిట్, ఫ్లెష్ విల్ డిక్రీజ్. త్రాసులో ఇది పైకి వెళ్తే ఇది ఏమవుతుంది? తగ్గుతుంది. ఉపవాసం అంటే ఏం పెరుగుతుంది? ఆత్మ. అందరూ ఉపవాసము ఆత్మ అనండి. ఎస్. ఫాస్టింగ్ ఇంక్రీజెస్ ద పవర్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ అండ్ ఫాస్టింగ్ డిక్రీజెస్ ద ఫ్లెష్ ఇన్ యూ. సో ఫాస్టింగ్ ఈజ్ ఇంపార్టెంట్. మీ అబ్బాయికి 12, 13, 14 ఏళ్ళు దాటిన తర్వాత ఫాస్టింగ్ అలవాటు చేయండి. మీ అమ్మాయికి కూడా. మీ అమ్మాయికి 13 దాటితే ఫాస్టింగ్ అలవాటు చేసేట 13, 14. బికాస్ గర్ల్స్ విల్ మెచ్యూర్ క్విక్లీ. అవునా? 3 ఏళ్ళు గ్యాప్ ఉందా లేదా? 21, వీళ్ళకి 18. సో మగవాళ్ళు 16 years నుంచి ఫాస్టింగ్ ఉంటే ఫిమేల్స్ 13 years నుంచి ఫాస్టింగ్ ఉండాలి. బికాస్ ఆఫ్ దేర్ గ్రోన్ అప్ స్టేజ్. దట్ విల్ హెల్ప్ దెమ్, దట్ విల్ బ్లెస్ దెమ్ అండ్ గివ్ దెమ్ గుడ్ ఫ్యూచర్. చదవండి. అటువలే పురుషులను కూడా తమ సొంత శరీరం వల్లే తమ భార్యలను ప్రేమబద్ధులై ఉన్నారు కనుక తమ భార్యను ప్రేమించువాడు తన్ను తాను ప్రేమించుకొనుచున్నాడు. వావ్. Did you see that? Did you see that? Loving yourself is loving your wife. చదవమ్మా తర్వాత. తన శరీరమును ద్వేషించిన వాడెవడునూ లేడు కానీ ప్రతివాడును దానిని పోషించి సంరక్షించుకొనును. మనము క్రీస్తు శరీరమునకు అవయవములమై ఉన్నాము కనుక అలాగే క్రీస్తు కూడా సంఘమును పోషించి సంరక్షించుచున్నాడు. చాలు. దట్స్ ఇనఫ్. ఓకే. డివోర్స్. ఎంతమందికి డివోర్స్ అంటే తెలుసు? ఇక్కడ ఎంతమందికి తెలుసు డివోర్స్ అంటే? విడాకులు ఎంతమందికి తెలుసు? అందరికీ తెలుసు. విడాకులు. లెట్స్ కమ్ టు దట్ పాయింట్ నౌ. ఐ వాంట్ టు టచ్ దిస్ ఏరియా. విడాకుల గురించి టచ్ చేసి ఐ విల్ గో టు ద హోలీనెస్. ఓకే. విడాకులు. అసలు చెప్పాలంటే విడాకులు అనేది ఇవ్వడము దేవుడికి ఇష్టం లేదు. గాడ్ హేట్స్ డివోర్స్. పక్కన చెప్పండి, దేవుడికి విడాకులు అంటే ఇష్టం లేదని చెప్పండి. గాడ్ హేట్స్ డివోర్స్. ఒక రకంగా డివోర్స్ ఎప్పుడైనా ఎవరైనా సరే నీ శరీరాన్ని మధ్యకి చీల్చుకుంటారా? డివోర్స్ ఈజ్ లైక్ దాట్. భార్యాభర్తలు ఇద్దరు కలిపి ఏ శరీరం అంట? 1 flesh. డివోర్స్ ఈజ్ లైక్ స్ట్రిప్పింగ్ యువర్ బాడీ. డివోర్స్ ఎవరికి అవుతుందో తెలుసా? భర్తకు కానీ భార్యకు కానీ జ్ఞానం లేకపోవడం వల్ల. దేనివల్ల అవుతుంది? జ్ఞానము లేకపోవడం వల్ల.
యూ డోంట్ హ్యావ్ విజ్డమ్ దట్ కాజెస్ యూ డివోర్స్. ఒకసారి మ్యారేజ్ అయిన తర్వాత, ఒకసారి పుట్టిన తర్వాత 2 అవుతాడు. ఏ మనిషి అయినా 2 అవుతాడా? అప్పుడు ఉంటే బతుకుతాడా? డివోర్స్ ఈజ్ హైలీ ఎక్స్పెన్సివ్. ఒకవేళ ఈ చెయ్యి బాగాలేదని ఏం చేస్తావు? కట్టేసుకుని ఉంచుకుంటావు. అలాగే ఈ కాల్ చేయబడిపోతే కట్ చేసేస్తారా? అలా ఎవరైనా సుందిరుగుతావు అలాగా, అవునా కదా? ఎస్. కానీ కట్ చేసేస్తావా? కట్ చేస్తే బతకవు. ఈ కాలు ఈ చేయి కూడా పాడైపోతుంది. దేవుడు ఏక శరీరం అంటే ఏక శరీరమా కాదా? ఎస్. డేంజరస్. ఇట్ విల్ ఎఫెక్ట్ యువర్ ఎటర్నల్ లైఫ్ ఆల్సో. నీ శాశ్వత జీవితానికి అసర్పడే ప్రాబ్లం కూడా ఉంది డివోర్స్ ద్వారా. బీ కేర్ఫుల్. మళ్ళీ అందులో తేడాలు ఉంటాయి. భర్త అయితే భర్త తప్పు అయితే దేవుడు భర్తను పట్టుకుంటాడు, భార్య తప్పు అయితే భార్యను పట్టుకుంటాడు. షుడ్ బీ కేర్ఫుల్. అంటే చాలు ముగ్గురు పిల్లలు విడాకులు ఇచ్చేస్తాను, నేను వదిలేస్తా. ఎంతమంది ఒకసారైనా వదిలేస్తా విడాకులు చేస్తా అన్నారు ఒకసారైనా? ఎంతమందికి ఎప్పుడైనా ఇండిని చేస్తున్నాను అనిపించింది? ఎప్పుడైనా అనిపించిందా ఎందుకు చేసుకుందాం ఈ పెళ్ళి అని? ఎంతమందికి అనిపించింది? అందరికీ అనిపిస్తుంది. స్టిల్ దే వాంట్ టు డివోర్స్. అంటే ఏంటి? అడ్డంగా నరికేసుకుంటా. నీ పిల్లల్ని వదిలేస్తానంటే అర్థం ఏంటి? అడ్డంగా నరికేసుకుంటా. అప్పుడు ఏం చేయాలి? కత్తట్టుకొచ్చేయాలి పెళ్ళం. ఇంకేంటి నరికేస్తాను. అదే మరి డివోర్స్ అంటే. పక్కన చెప్పండి, డివోర్స్ అంటే అడ్డంగా నిన్ను నువ్వు నరికేసుకోవడమే అని చెప్పండి. విడాకులు అంటే నిన్ను నువ్వు అడ్డంగా నరికేసుకోవడమే అని చెప్పండి. డివోర్స్ ఈజ్ కటింగ్ హాఫ్ ఆఫ్ యువర్ బాడీ. దేవుడు జతపరిచింది కట్ చేసేసావు. దేవుడు నీకు ఇంకా గౌరవిస్తాడా? ఇవ్వడు. బీ కేర్ఫుల్. డబ్బుల కోసము, కట్నాల కోసము. యు నీడ్ టు నో దిస్. అందుకనే లోబడ్డము దేంతో లోబడాలా? విశ్వాసముతో లోబడాలా. ఇట్ రిక్వైర్స్ ఫెయిత్ టు సరెండర్ టు దిస్. రైట్. చూడండి, ఇందులో ఇంకొక విషయాన్ని చూద్దాం. ఇప్పుడు ఎఫెసీ 5:30 చదవమ్మా. తన శరీరమును ద్వేషించిన వాడెవడునూ లేడు గాని ప్రతివాడును దానిని పోషించి సంరక్షించుకొనును. మనము క్రీస్తు శరీరమునకు అవయవములమై ఉన్నాము కనుక అలాగే క్రీస్తు కూడా సంఘమును పోషించి సంరక్షించుచున్నాడు. ఈ హేతువు చేత పురుషుడు తన తండ్రిని తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనును, వారిద్దరును ఏక శరీరమగుదురు. ఏ హేతువు చేత? క్రీస్తు శరీరములో మనం ఏమై ఉన్నామంట? అవయవములో ఉన్నాము. క్రీస్తుని మనల్ని విడదీయొచ్చా? విడదీయలేము. క్రీస్తుని మనల్ని ఎలా విడదీయలేమో, ఎలా ఒక్కగా ఉన్నారో అలాగే మనము కూడా ఏమై ఉన్నామంట? ఏక శరీరమై ఉన్నామంట. వావ్. అంటే ఆదికాండం 3వ అధ్యాయంలో రాశాడు ఏక శరీరం అని. దానికి లోతైన అర్థము ఇక్కడ ఇస్తున్నాడు. ఆదాం ఏమన్నాడు? నీవు నా శరీరములో భాగము, నా ఎముకల్లో ఎముక, నా మాంసములో మాంసము. క్రీస్తు కూడా ఏమన్నాడు? నా సంఘము నా అవయవాలు. సో భార్య భర్త లేరి మీ శరీరంలో ఇద్దరు పరస్పర అవయవాలు. సో యూ కెనాట్ సెపరేట్ దిస్. యూ కెనాట్ సెపరేట్ దిస్. ఈ హేతువు చేత చూడండి. అంటే ఏంటి? శరీరంలో శరీరము, ఎముకల్లో ఎముక అన్నంత సంబంధం అన్నమాట. ఎవరి సంబంధము? క్రీస్తుది, సంఘముది, మరి భార్యది, భర్తది. వావ్. నీవు పెళ్లి చేసుకొని డివోర్స్ ఇవ్వక ముందు, డివోర్స్ ఇచ్చే దాని బదులు అసలు పెళ్లి చేసుకోకుండా ఉండడమే మంచిది. ఇట్ బెటర్ దట్ యు డోంట్ గెట్ మ్యారీడ్. ఎందుకు? నీ శరీరాన్ని చీల్చుకుంటావు. డోంట్ గెట్ మ్యారీడ్. బ్యాచులర్గా ఉండిపో. చేసుకొని అంతకంటే దారుణం ఇంకోట్లేదు. గెటింగ్ మ్యారీడ్ అండ్ డివోర్స్ ఈజ్ హారబుల్. అందుకే సిద్ధపడ్డండి. ఎప్పుడైతే పెళ్లి వయసు వచ్చిందనుకోండి, సపోజ్ అమ్మాయికి డిగ్రీ అయిపోయింది, 23 years వచ్చాయి, ప్రార్థించడం మొదలుపెట్టు. కుర్రోడికి 24 అలాగ వచ్చేసాయి అనుకో, ఉద్యోగం వచ్చేసింది, పెళ్లి చేసుకోవాలా, ప్రార్థించి ప్రిపేర్, సిద్ధపడు. ప్రిపేర్ ఫర్ మ్యారేజ్. ప్రిపేర్ ఫర్ మ్యారేజ్. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ అండ్ వెరీ పవర్ఫుల్. దేవుడిచ్చినటువంటి మర్మం ఇక్కడ బయలుపరుస్తున్నాడు అనమాట. క్రీస్తులాగా ఏకమై ఉన్నాము గనుక. చూద్దాం ఇంకొక విషయం. ఆదికాండం 3వ అధ్యాయం తీయండి. మొదటి నుంచి చదవండి త్వరగా. దేవుడైన యెహోవా చేసిన సమస్త భూజంతువులలో సర్పము యుక్తిగలదై ఉండెను. అది ఆ స్త్రీతో, ఇది నిజమా? ఈ తోట చెట్లలో దేని ఫలమునైనను మీరు తినకూడదని దేవుడు చెప్పెనా అని అడిగాను. అందుకు స్త్రీ, ఈ తోట చెట్ల ఫలములను మేము తినవచ్చును, అయితే
తోట మధ్య ఉన్న చెట్టు ఫలములను గూర్చి దేవుడు మీరు చావకుండునట్లు వాటిని తినకూడదనియు వాటిని ముట్టకూడదనియు చెప్పెనని సర్పముతో అనెను. అందుకు సర్పము, మీరు చావనే చావరు, ఏలయనగా మీరు వాటిని తిను దినమున మీ కన్నులు తెరవబడనియు మీరు మంచి చెడ్డలను ఎరిగిన వారై దేవతల వలె ఉందురనియు దేవునికి తెలియనని స్త్రీతో చెప్పగా. ఇక్కడ ఆదాము ఉన్నాడా లేదా? లేడు. కానీ అప్పటికే దేవుడు ఇద్దరిని జతపరిచాడా లేదా? జతపరిచాక వచ్చిందా శోధన, జతపరచక ముందు వచ్చిందా? జతపరిచాక వచ్చింది శోధన. అంటే దాన్ని జయించే సామర్థ్యము అవ్వలో ఉందా? ఉంది. ఎలాగా? ఆదాముతో కలిసి. ఎవరితో కలిసి? ఆదాముతో కలిసి. దానికి ముందు వస్తే ఇట్ వుడ్ హావ్ బీన్ డిఫరెంట్. ఆదాముతో ఒక మాట అంటాడు, స్త్రీ పురుషుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు. హీ నోస్ ఇట్స్ డేంజరస్ ఇఫ్ మ్యాన్ ఈజ్ అలోన్. సో దేవుడు శోధన ఒంటరిగా ఉన్నప్పుడు అలౌ చేశాడా? ఇద్దరు ఉన్నప్పుడు అలౌ చేశాడా? ఇద్దరు ఉన్నప్పుడు అలౌ చేశాడు. ఎందుకు? ఇద్దరు కలిపి జయించగలరా లేదా? సైతాన్ని జయించగలరా? కానీ అపవాది కుయుక్తి గలది. ఇద్దరు కలిసినప్పుడు వచ్చిందా? ఒకళ్ళే ఉన్నప్పుడు వచ్చిందా? ఒక్కళ్ళే. చూడండి, కొంచెము టైంలో విడిపోయినప్పుడే కొంచెం ఆదాం కొంచెం లేట్గా లేచి ఉంటాడు. ఈమె పొద్దున్నే వాకింగ్ పోయినట్టుంది అలాగా. అవునా? వెయిట్ అంటిల్ గాడ్ గివ్స్ యూ. వెయిట్. దెర్ ఈస్ ఎ గాడ్. దేవుడు నీ కోసం వెయిట్ చేస్తున్నాడు. హల్లెలూయా. నీకు ముందుగా పోయి మంచి భార్యని భర్తని పెట్టేశాడు. హల్లెలూయా. ఈ తప్పుడు కార్యం చేయాల్సిన అవసరం లేదు. యూ హ్యావ్ ద బెస్ట్ వైఫ్. The best husband is ready there for you. You don't need to do this peanut things. God has prepared for you a glorious wife and a husband. చూడండి, కొంచెము సేపు విడిపోయినప్పుడే అపవాది వాడిని ఎరగా పట్టుకుపోస్తుంది. ఈ లెక్కన భార్యాభర్తలో సెపరేట్ అయిపోతే అపవాది పాదాల కిందకు వచ్చి పడతావు నువ్వు. ఎంతమందికి అర్థమైంది నేను చెప్పేది? యాస్. డివోర్స్ ఇచ్చేస్తా అంటాడు. డా అంటాడు పక్క నుంచి. నువ్వు మీ ఆవిడతో కొంచెం టైం సెపరేట్ అయితేనే నేను ఆడేసుకున్నాను ఫుట్బాల్ లాగా, ఇప్పుడు పచ్చడి కింద తొక్కేస్తాను నిన్ను అంటాడు. వదిలేస్తా పక్కన వదిలేస్తే అన్నాడు. అక్కడ ఒకడు ఉన్నాడు, నువ్వు అనుకుంటావు నేను మగాడిని, ఒక స్త్రీ పోతే ఇంకో దొరుకుతుంది, నువ్వు ఆడదానివి అంటదా? దొరుకుతారు నీకు ఇంకొక దా. నీవు ఎన్నడో దేవుణ్ణి తెలుసుకోలేవు. యు విల్ నెవర్ నో గాడ్. వేరు ఇంకో ఆమెను చేసుకోవచ్చు, పిల్లలు పుట్టవచ్చు, కానీ దేవుడి నుంచి ఏమైపోతావు? దూరం అయిపోతావు. యు లీవ్ యువర్ గాడ్. ఆత్మలో నీ దేవుని పట్ల సున్నితాన్ని ఏం చేస్తావు? కోల్పోతావు. వదిలేస్తా, భర్తను వదిలే మొగుడిని. డైవర్స్ వేసే, కోట్లు వేసే. రోషం ఎక్కువ కదా నీకు, కారం తిన్నావు నీ బ్లడ్లో. మొగుడు కంత ఉంటే నేను అంతే, రాజుని నేను, నాకేది ఆడదాం తక్కువ, నేను ఇచ్చేస్తా, డైవర్స్ వేసేస్తావు. హారబుల్ స్టేటస్. విశ్వాసము అనండి, ఫెయిత్. ఒక నిమిషము, ఒక గంట, ఒక 10 నిమిషాలు లేట్ అయితేనే అవ్వనే నాశనం చేసేసిందా లేదా? ఎస్, షీ డిస్ట్రాయిడ్. దేవుడు ఇద్దరు కలిసి నిర్ణయం తీసుకోవాలని. పోనీ ఆదాం ఒక్కడున్నా డేంజరా లేదా? ఎస్, ఆదాం ఒక్కడు ఉంటే డేంజర్. ఎవరిని పెట్టాడు? అవ్వని పెట్టాడు. ఒంటరిగా ఉండటం మంచిది కాదు. ఎస్, జాయిన్ మేల్ అండ్ ఫిమేల్. కొంతకాలం, అందుకే పౌలు అంటాడు, మీరు ఉపవాసం ఉన్నప్పుడు కూడా ఎక్కువ కాలము దూరము ఉండొద్దు. పర్మిషన్ తోటే దూరంగా ఉండండి, మళ్ళా దగ్గరికి వచ్చేయండి. వెన్ యు ఆర్ అవే. ఎందుకు వేరుగుంటే ఏమవుతుంది చూడండి. గో టు కొరింథియన్స్కి వెళ్ళండి. ఐ విల్ షో యూ దిస్. 1 Corinthians 7:5 చూడండి. 7:5 తీయండి. ప్రార్థన చేయుటకు మీకు సావకాశము కలిగినట్లు కొంతకాలము వరకు ఉభయుల సమ్మతి చొప్పుననే తప్ప ఒకరినొకరు ఎడబాయకుడి. మీరు మనస్సు నిలవలేకపోయినప్పుడు. చూడండి, ఉపవాస ప్రార్థన చేయడానికి మాత్రము వేరుగా ఉండాలంట. అంటే ఏంటి? ఇంగ్లీష్లో ఏమని ఉంటుంది తెలుసా? ఇంగ్లీష్లో చూడండి, డిఫ్రాడ్ యూ నాట్ వన్ అనదర్ ఎక్సెప్ట్ ఇట్ బీ విత్ కన్సెంట్ ఫర్ ఎ టైమ్ దట్ యు మే గివ్ యువర్ సెల్ఫ్ టు ఫాస్టింగ్ అండ్ ప్రేయర్. నీవు భార్యకు దూరముగా ఉంటే ఏముండాలా? ఉపవాసం ఉంటేనే నీ శరీరం నీకు లోపడుతుంది. లేదు భార్యకు దూరంగా ఉన్నావు అనుకో, లటక్క నీకు వదిలి బతుకుపోతావు నువ్వు. ఒకవేళ భార్య భర్తలు దూరంగా ఉండాలంటే ఏం చేసి ఉండాలా? ఉపవాసం అనండి. ఎస్, ఫాస్టింగ్ ఇస్ అ పవర్ఫుల్ టూల్. మళ్ళీ సమ్మతి చొప్పున, అది కూడా ఫాస్టింగ్ కూడా సమ్మతి చొప్పునే ఉండాలంటారు. తర్వాత చదవండి. తర్వాత మీరు మనస్సు నిలుపలేకపోయినప్పుడు సాతాను మిమ్మల్ని శోధింపకుండునట్లు తిరిగి కలుసుకొనుడి. అంటే
ఇద్దరు సెపరేట్ అయితే ఎవరు శోధిస్తారంట? ఎక్కువసేపు వేరుగా ఉంటే ఏమవుతుందంట? సాతానుడు ఎంటర్ అయిపోతాడంట. భార్య భర్తలు అలుగుతారు, ముఖం మీద అలిగి ఒకసారి వారం రోజులు మాట్లాడుకోరు. ఎన్ని రోజులు? భోజనం లేదంటే నువ్వు వండు. అప్పుడు ఏమవుతావంట? ఇద్దరు కలిపి ఏమవుతారంట? విడిపోతే నీకు బాగానే ఉంది, నవ్వులాట్లుగా ఉంది, కామెడీ, కానీ సైతానుడు ఎరైపోతావంట. ద డెవిల్ విల్ ఎంటర్ ఇఫ్ యు గివ్ సెపరేషన్. ఈ లెక్కన విడాకులైపోతే సైతానుడు జేబులో దూరతావు నువ్వు. ఎక్కడ? జేబులో పడతావు. పర్సు ఎక్కడ పెట్టుకుంటావు నువ్వు? నీ పర్సు. ఐఎమ్ టెల్లింగ్ యూ, షుడ్ బి కేర్ఫుల్ వెన్ యు ఆర్ సెపరేట్. అందుకే నేను వదిలేస్తాను సైతానుడు అంటాడు. వదిలేసిన దగ్గరికి వచ్చేరా త్వరగా అంటాడు వెనకాల నుంచి. 1 గంట ఆలస్యమైనప్పుడే ఆదాము అవ్వ బతుకు నాశనం చేశాడా లేదా? ఎస్. నువ్వు జీవితాంతం వదిలేస్తావా? దేవుణ్ణి కోల్పోక. పక్కనతో చెప్పు, దేంతో చెలగాటం ఆడు, కానీ స్త్రీ పురుషుల సంబంధాలతో చెలగాటం ఆడక అని చెప్పండి. నెవర్ ప్లే విత్ రిలేషన్ ఆఫ్ వైఫ్ అండ్ హస్బెండ్. సైతాను మిమ్మల్ని శోధింపుకున్నట్లు తిరిగి కలుసుకున్నాడు. చూడండి, కొంచెం టైం విడిపోతేనే సైతాన్ని శోధించేస్తే తిరిగి ఏం చేయాలంట? కలుసుకోవాలి. ఈ లెక్కన సెపరేట్గా విడిపోతే ఎంత దారుణమో. సో ప్రిపేర్ బిఫోర్ యూ మ్యారీ. ప్రిపేర్ యువర్ బాడీ టు బి హోలీ టు మ్యారీ. ప్రిపేర్ విత్ హోలీనెస్. సెల్ఫ్ కంట్రోల్తో సిద్ధపడు. అందరూ చెప్పండి, సెల్ఫ్ కంట్రోల్తో వివాహం కొరకు సిద్ధపడమని పెళ్ళవన వాళ్ళకి. ప్రిపేర్ విత్ సెల్ఫ్ కంట్రోల్. ప్రిపేర్ విత్ ఫాస్టింగ్ సో దట్ యూ కెన్ మ్యారీ somebody with holiness. ఎంతమందికి అర్థమవుతుంది చెప్పేది? yes. Prepare yourself. This is what is called marriage. For everybody I am going to pray. Youth also prepare this marriage. అందుకే అంటారు అన్ని విషయంలో వివాహము ఘనమైనది. హల్లెలూయా. దేవుని యొక్క కుమారులను భూమి మీదకి తీసుకురావడానికి అవునా పెట్టినటువంటి సంఘటన వివాహము, వారి మధ్య సంబంధము. అది ఎలా ఉండాలా? పవిత్రంగా ఉండాలా. హల్లెలూయా. ప్రిపేర్. ఎంతమంది ఫాస్టింగ్ ఉండి సిద్ధపడతారు? ఎస్. వివాహానికి ముందు పరిశుద్ధంగా ఉండడానికి సిద్ధపడాలా. వివాహం ముందు వివాహం ఘనంగా ఉండడానికి సిద్ధపడాలా ఫాస్టింగ్ తోటి. హల్లెలూయా. సో ప్రిపేర్ ఫర్ మ్యారేజ్. ఎవరైతే ఇప్పుడు దాకా తప్పు నిర్ణయాలు తీసుకున్నారో వారు పశ్చాత్తాపడదాం. లెట్స్ రిపెంట్. పశ్చాత్తాపమనండి. ఆయన రక్తముతో కడిగి మళ్ళా ఫ్రెష్గా నీ సంసారాన్ని మొదలు పెట్టాలి. హల్లెలూయా. కమ్ ఆన్, ప్రిపేర్. రిపెంట్. పశ్చాత్తాపపడు. ఈరోజు పశ్చాత్తాపపడు. ప్రభువా నన్ను క్షమించు, తప్పుడు నిర్ణయాలు తీసుకున్నాను, తప్పుడు పనులు చేశాను, ఈరోజు నన్ను నీ రక్తముతో నన్ను కడుగు. ప్యూరిఫై మీ. ఇంత ఘనమైన వివాహాన్ని, శాశ్వతమైన వివాహాన్ని అవునయ్యా దూతల వలె ఉంచకుండా నన్ను కుమారుని వలె చేస్తావా? ఓ మై గాడ్. అందుకే వాళ్ళందరికీ మీరు దూతల వలె ఉండరు, ఎందుకంటే మిమ్మల్ని కుమారులుగా చేస్తాను. మై గాడ్, ఈజ్ మ్యారేజ్ సో హానరబుల్. ఓ మై గాడ్, ఐ రిపెంట్. ఎన్నోసార్లు నేను నా భర్తకు లోబడలేదు, ఎన్నోసార్లు నేను భార్యకు లోబడలేదు, ఎన్నోసార్లు నేను ఎదిరించానయ్యా, నన్ను క్షమించు. లార్డ్ జీసస్, ఫర్గివ్ మీ ఓ లార్డ్. ఐ రిపెంట్. నేను సరిగ్గా సిద్ధపడలేదు, ఈ రోజు నుంచి నేను సిద్ధపడతాను. ఐ విల్ లివ్ ఎ హోలీ లైఫ్. నా కళ్ళతో కూడా నేను పాపము చేయను, నా మనసుతో నేను పాపము చేయను. వివాహము వరకు ఎన్ని సంవత్సరాలైనా నేను పరిశుద్ధంగా జీవించే సామర్థ్యము నాకు దయచేయి ప్రభువా. గివ్ మీ ఎ హోలీనెస్ టు ప్రిపేర్ ఫర్ మ్యారేజ్. మై లార్డ్, హోలీనెస్ టు ప్రిపేర్ ఫర్ మ్యారేజ్. నా ప్రార్థనలకు అడ్డు రాకూడదు. మై ప్రేయర్స్ షుడ్ బి హోలీ. ఓ లార్డ్, ఐ రిపెంట్. నేను సిద్ధపడుతున్నాను, నేను పశ్చాత్తాపడుతున్నానయ్యా. నేను డైవర్స్ ఇచ్చేసాను నా భార్యకి, నేను పశ్చాత్తాపడుతున్నాను. నేను నా మగుడు వదిలేశాను, పశ్చాత్తాపడుతున్నాను. ఎస్, ఐ ఫర్గివ్ ఓ లార్డ్. ఐ రిపెంట్ టుడే. ఫ్రమ్ టుడే ఐ విల్ హానర్ దిస్. అవును, దేవుడు కడుగుతున్నాడు, మీ గతాన్ని తీసివేస్తున్నాడు. అదే కృప యొక్క గొప్పతనము. నీవు ఎలాంటి వాడివైనా పశ్చాత్తాపడితే కొత్త జీవితాన్ని నీకు ఇస్తున్నాడు ఈరోజు. ఎ న్యూ ఆపర్చునిటీ టు యువర్ లైఫ్. ఎ న్యూ వే. కొత్త ద్వారము దేవుడు తెరుస్తున్నాడు నీ జీవితానికి. అవును సహోదరుడా, సహోదరి, దిస్ ఇస్ ఎ గ్రేట్ మిరకల్. ఈ రోజు నుంచి ఎస్ లార్డ్, bless them today. Forgive them today. I ask on behalf of myself and them, forgive all of us. Lord, give us a new life. అందరూ చెప్పండి, యేసయ్యా నా గతాన్ని క్షమించు. ఈ రోజు నుంచి ఇంత ఘనమైన వివాహానికి ఘనముగా సిద్ధపడతాను. వివాహమైన వాళ్ళు చెప్పండి, ఘనమైన వివాహాన్ని ఘనముగా చూసుకుంటాను. యవనులు చెప్పండి, ఘనమైన వివాహానికి పరిశుద్ధముగా
నేను సిద్ధపడతాను. ఎస్, అందరూ చేతులు పైకెత్తండి. నజరేయుడైన యేసయ్య, ఎవరైతే సిద్ధపడలేదో వారిని ఈ రోజు నుంచి సిద్ధపరచండి. ఎవరైతే వారి సంబంధాలు సరిగ్గా లేవో ఈ రోజు నుంచి సరిగ్గా చేయండి. వీరందరినీ ఆశీర్వదించండి. ఈరోజు నీ వాక్యం తెలుసుకున్నారు చెప్పు కనుక ఈరోజు శరీరానుసారంగా జీవించరు కానీ వాక్యానుసారంగా జీవించే సామర్థ్యము దయచేయండి. గివ్ దెమ్ ద ఎబిలిటీ ఓ లార్డ్, వాక్యానుసారముగా జ్ఞానము చొప్పున జీవించే సామర్థ్యము ఇక్కడున్న వారందరికీ దయచేయమని నజరేయుడైన యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. వసంత మంచిర్యాల, ఏమైందమ్మా మీకు? సివియర్ హార్ట్ ప్రాబ్లం అంటే ఏమైంది? ఇక్కడ నొప్పి వచ్చేదండి, నొప్పి వచ్చి పడిపోయేదాన్ని. తర్వాత నన్ను హాస్పిటల్ తీసుకుపోయారు. హాస్పిటల్ తీసుకుపోతే నీకేం లేదమ్మా, ఏం లేదు, నువ్వు హాస్పిటల్ వచ్చినావు కానీ రిపోర్ట్లలో ఏం వస్తలేదు అని అన్నాక మళ్ళీ అట్లనే ఉండాక తర్వాత 2-3 రోజులైనాక మళ్ళీ వచ్చేది. మళ్ళీ హాస్పిటల్ తీసుకుపోయినాక అమ్మ నీకు రిపోర్ట్లల్లో నీకు బ్లడ్ సర్కిల్ లేదు, అందుకే నీకు ఇట్లా అవుతుంది అని చెప్పిండు. చెప్పినాక అట్లనే ఉన్నాక 12 సంవత్సరాల నుంచి బాధపడ్డాను. ఇక్కడ మా బంధువుల ద్వారా నాకు జేసీఎన్ఎంకు నువ్వురా అని తీసుకొచ్చినాక ఒక్కసారి వచ్చి ప్రేయర్ ఆయిల్ తీసుకొని వెళ్ళినండి. ప్రేయర్ ఆయిల్ తీసుకొని వెళ్ళి ఊకి రాసుకున్నా. ఎప్పుడు మతి పెడితే అప్పుడే ప్రేయర్ చేసుకుంటూ రాసుకున్నా. అప్పటి నుంచి తగ్గింది. ఇట్లా ఈ ఏలుకు బాగా ఇట్లా నొప్పి వచ్చి మందు కట్టించుకున్నా, చేతి మందులు. ఈ ఏలంతా ఊడిపోయి మళ్ళీ నేను ఏ మందు కట్టుకోను, నేను ప్రేయర్ ఆయిల్ రాసుకుంటా అని రాసుకున్నాక మంచిగా అయింది. మంచిగా అయినాక నేను సాక్ష్యం చెప్తాను అని చెప్పుకొని నేను ఇక్కడ దాకా వచ్చాను. ఎంతకాలం నుంచి హార్ట్ ప్రాబ్లం పోయింది? పోయినాయి. ఎంతకాలం నుంచి హార్ట్ ప్రాబ్లం? 12 సంవత్సరాల నుంచి. అదే ఎప్పటి నుంచి పోయింది? ఇప్పటికి 6 నెలలు అవుతుంది. 6 నెలల నుంచి రాలేదు అస్సలే. వావ్, హల్లెలూయా, వావ్, గాడ్ బ్లెస్ యు. మునికా బ్లెస్డ్ విత్ సెకండ్ చైల్డ్ ఆఫ్టర్ 7 years. 7 ఏళ్ళ తర్వాత మళ్ళీ సెకండ్ చైల్డా? లాస్ట్ టైం వచ్చావు కదా, అంత ప్రెగ్నెన్సీ, ఆ ప్రాబ్లం ఈ ప్రాబ్లం ఏం లేదు, ఇప్పుడు ఫ్రీ నౌ. వావ్, గాడ్ బ్లెస్ యు. మా ఆరాధన మరియు స్వస్థత ప్రార్థనలు ప్రతి ఆదివారం మా మొదటి తెలుగు ఆరాధన క్రిస్టల్ గార్డెన్స్ మెహదీపట్నంలో ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు.